ఇస్తుండో మేము ఇంకో తులం బంగారం ఇస్తాం దాని మీదకి వెళ్ళడం. బంగారం అనగానే ఆడబిడ్డలు సెంటిమెంట్ కాదు, దానికి పడిపోయారు కొంతమంది. పాపం అందరు కాదు, కొంతమంది దానికి కూడా పడిపోయినరు, నమ్మినరు. మరి ఇలా బస్సులను మొదలుపెట్టింది. ఇక బస్సులలో ఏమవుతుందో నాకంటే బాగా మీకేరు కదా. ఎక్కడ అనుకోలేక అసలు దృశ్యాలు చూస్తామని ఆడపిల్లలు పాపం వాళ్ళు సీట్లు దొరకక ఒకళ్ళు జుట్లు పట్టుకొని గుంజుకొని కొనుక్కునే పరిస్థితి వచ్చింది, చెప్పులు తీసుకొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఒదికేమో మొగలు తింటారు ఏమని, మేమేమో టికెట్ పెట్టి కొనుక్కొని మేమెక్కివి మాకు సీట్లు లేకపోయారు వాళ్ళు ఇవ్వడు. ఆడపిల్లలేమో పెద్ద పెట్టింది కానీ మొత్తం బస్సులను పెంచాలి కదా, సీట్లు దొరుకుతలేవని మా ఆడబిడ్డలు తిరుగుతా ఉన్నారు. నేను నిన్న జూబ్లీ హిల్స్ లో ఒక మీటింగ్ ఉండే మీటింగ్ పోయినా, మీటింగ్ అయిపోయినాక బయటకు వచ్చినాక చూస్తే నా కారు ఎక్కకపోయింది ట్రాఫిక్ లో. ఆయన పోయి ఒక ఆటో ఎక్కిన, ఆటో ఎక్కి ఆడికెళ్ళి వాళ్ళ తెలంగాణ బాగుపోయాడు. పోయినప్పుడు ఆటో డ్రైవర్ తమ్ముతో మాట్లాడా, ఏం తమ్మి ఇంట్లో ఏం పేరు అంటే నా పేరు రమేష్ అన్నాడు. ఆడికెళ్ళి వచ్చావు తమ్మి నువ్వు అంటే నాది ఆలేరు నియోజకవర్గం, నా హైదరాబాద్ ఉంటున్నా 25 ఏళ్ళకి ఇచ్చి అన్నాడు. మరి ఎట్లుంది తమ్మి కొత్త ప్రభుత్వం అంటే ఏం చేయాలన్నా తినే పల్లెలో మట్టి పోసుకున్నట్టు అయింది, మనం పోసుకున్నట్టు అయింది. మార్పు అన్నారు, మార్పు కాదన్నా ఏ మార్పు మా కుప్పలు కూర్చుకున్నాడు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇలా కుత ఉడికిపోతున్నారన్నా, మా పుట్ట మీద కొట్టినట్టు అయింది, మా ఆదాయం 70-75% తగ్గిపోయిందన్నా అని ఆయన చెప్తా ఉన్నారు. ఎందుకంటున్నా ఇదంతా అంటే 50 గుర్తులలోనే ఇన్ని వర్గాలు. ఇప్పుడు రైతులు బాధలో ఉన్నారు, ఇటు మహిళలు కోపంగానే ఉన్నారు, అటు ఆటో డ్రైవర్లు కోపంగానే ఉన్నారు, ఇంకా చాలా వర్గాలు చూస్తా ఉన్నారు. మాకు పెద్దలు చెప్తున్నారు, అన్న మీరు తొందర పడకుండ్రి, 100 రోజులు టైం ఏంటి అని చెప్పారు. కేసీఆర్ గారు కూడా చెప్పారు మొదటి రోజు తెప్పించి, మీరు తొందర పడకండి, మాట మాట్లాడకండి, ఒక 100 రోజులు గమ్మున ఉండండి, కొత్త ప్రభుత్వం కదా వాళ్ళు కూడా పని చేయాలి కదా, సెటిల్ కావాలి కదా. కేసీఆర్ గారు కూడా మాకు చెప్తే మేము కూడా గంభీరంగా ఉన్నాం, మర్యాద కూడా మొదలు మాట్లాడలేదు. మేము కూడా 4-5 రోజులు వికారాబాద్ ఎమ్మెల్యే పక్కనే కొత్తగా గెలిచిన ప్రసాద్ గారు, ఆ ప్రసాద్ గారు స్పీకర్ అవుతుండట అంటే మనం కూడా మర్యాదగా మరి ప్రతిపక్షంగా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని చెప్పి మనం కూడా పోయి సంతకం కూడా పెట్టినాం. అలా పక్కనే కూర్చొని ఏకగ్రీవం ఎన్నిక అయితే కూడా గౌరవంగా సహకరించే ప్రయత్నం చేసినాం. కానీ వాళ్ళు ఏం చేసినారు, అసెంబ్లీ పెట్టినారు, పెట్టి గవర్నర్ అమ్మ ప్రసంగం పెట్టింది. ఇక గవర్నర్ అమ్మ వచ్చి మాట్లాడాక నిజంగా కూడా ఏమనిపించిందంటే, పరిగిలో ఏదైనా ఒక బూత్ లో పోలింగ్ బూత్ లో ఒక కాంగ్రెస్ కార్యకర్త కూడా ఎలక్షన్ టైంలో మాట్లాడిన దానికంటే కూడా దారుణంగా ఆ గవర్నర్ గారి ప్రసంగం ఉండేది. చాలా హీనంగా 10 ఏళ్లలో కేసీఆర్ మొత్తం నాశనం చేసిండు, కరెంటు ఖరాబ్ చేసిండు, వ్యవసాయం ఖరాబ్ చేసిండు, కేసీఆర్ మొత్తం తెలంగాణను విధ్వంసం చేసిండు, కేసీఆర్ మొత్తం తెలంగాణను అప్పుల పాలు చేసిండు, దివాలా తీయించిండు కేసీఆర్ అని దివాలా కూడా మాటలు మాట్లాడిండ్రు. ఆ రోజు కాంగ్రెస్ నాయకులు గవర్నర్ గారి ద్వారా చెప్పించింది. అది చూసినాక రేషం గల తెలంగాణ బిడ్డలు కదా, మన నాయకుడిని మన ప్రభుత్వాన్ని 10 ఏళ్లు కష్టపడి పనిచేసిన మన ప్రభుత్వాన్ని అంటే ఆ రోజు మళ్ళీ ఎదురుదాడి మొదలుపెట్టినాం. అసెంబ్లీలో వాళ్లకు తీటుగా సమాధానం చెప్పినాం. అసెంబ్లీ చూసినా మీరు బాగానే జరిగిందా? మరి ఒకటే మాట మీరు ఆలోచించు, అసెంబ్లీలో 39 మంది ఉన్నాం, ఒక బలమైన ప్రతిపక్షంగా మనం ఉన్నాం. అక్కడ కేసీఆర్ గారు పంపిన సైనికులు 3 మాట్లాడితేనే పాపం రేవంత్ రెడ్డి గారు తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకు కూర్చోనే లేదు, చదువుకోనే లేదు, ఇద్దరు వాయిస్తున్నారు, ఆటో చెప్ప ఇటో చెప్ప. మరి కేసీఆర్ పంపిన సైనికులు ఉంటేనే ఇట్లుంటే అసలు కమాండర్ కేసీఆర్ దిగుతే అందరినీ పైలో పోలేదు. సరే చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఇప్పుడు ఒక స్లో అయింది కారు, సర్వీసింగ్ పోయింది, మళ్ళీ బయటకు వస్తుంది. వచ్చినాక రేపు 10 పార్లమెంట్ ఎలక్షన్ లో ఉరుకులు పెట్టాలి. తప్పకుండా రంజిత్ అన్నను బ్రహ్మాండమైన మెజారిటీతో మన మహేష్ రెడ్డి గారిని వాళ్ళు ఏదైతే ఊడగొట్టిండ్రో దానికి ప్రతీకారం పార్లమెంట్ లోనే మనం తీర్చుకోవాలి. తప్పకుండా పోవాలి, ప్రతి ఇంటికి పోవాలి. మా ఆడపిల్లలకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏమన్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, నెలకు 2500 ఇస్తాం ప్రతి మహిళకు అని గ్యారంటీ కార్డు ఇచ్చింది. మరి ఇలా రాష్ట్రంలో మహిళలు ఎంతమందిలో ఎరికినా 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు 1,57,00,000 మంది ఉన్నారు. 1,57,00,000 మంది. తప్పకుండా ప్రతి మహిళకు తప్పకుండా వాళ్ళు 2,500 ఇచ్చేదాకా వాళ్ళ తరఫున మనం కొట్లాడాలని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తిస్తా ఉన్నాను. 1,57,00,000 మందికి ఇయ్యము. మీ ఇంట్లో టీవీ ఉంటే కట్టింగ్, మీ
ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే కట్ చేస్తాము, మీ ఇంట్లో కారు ఉంటే కట్ చేస్తాము, ట్రాక్టర్ ఉంటే కట్ చేస్తామంటే ఊకోవద్దు, అడగాలి. ఇవన్నీ ముందెందుకు చెప్పలే? గ్యారెంటీ కార్డు ఇచ్చేటప్పుడు ముందెందుకు చెప్పలే?